శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున 2024 జనవరి కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. కుంభరాశి ధనిష్ట 3-4, శతవిషం 1-2-3-4 పాదాలు, పూర్వాద్ర 1-2-3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి జనవరి మాసంలో గ్రహ సంచారం బాగుంది. అన్ని విధాల అన్ని రకాలుగా యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కొన్ని ఇబ్బందులు పడ్డారు, బాధలు పడ్డారు. ఇప్పుడు అయితే మాత్రం ఆ బాధలు ఇబ్బందులు మబ్బు వీడినట్టు విడిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ శక్తితో బాగా ఉంటుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అయితే ఏంటంటే అప్పుడప్పుడు కాస్త చికాకు కలిగించే సంఘటనలు ఉంటాయి. కొంచెం అర్థం చేసుకుని మెలగండి. అనవసరంగా వాదాలకు మాత్రం పోవద్దు, వాదాలకు మాత్రం వెళ్ళొద్దు. కాస్త అర్థం చేసుకోండి. ఇకపోతే మీ సంతానం బాగుంటుంది. ఇక ఆరోగ్య విషయం మాత్రం జాగ్రత్త, ఆరోగ్య విషయం మాత్రం జాగ్రత్త ఉండండి. ఏమాత్రం అనారోగ్య సూచన కనిపిస్తున్నా వైద్యుని సంప్రదించని మెడిసిన్ వాడండి అంతే. ప్రయాణ విషయంలో జాగ్రత్త, ప్రయాణం చేస్తే మాత్రం జాగ్రత్త. మీరు దూర ప్రయాణం చేసేటప్పుడు ఒక నిమ్మకాయ గాలికి పెట్టుకోండి దగ్గర. ఇక ధనపరంగా బాగుంది, సమయానికి ధనం చేకూరుతుంది. విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. అలాగే విందు వినోదాలు పాల్గొంటారు, శుభకార్యాలు పాల్గొంటారు. కొంతమందికి అయితే మీ ఇంట్లోనే శుభకార్యం జరగడానికి సౌకర్యాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక తీర్థయాత్రలు చేస్తారు. అలాగే దైవ కార్యాల్లో పాల్గొంటారు, దైవ కార్యాల్లో కూడా పాల్గొంటారు. అలాగే మీకు ఈ మాసం భూగృహ సంబంధ లావాదేవీలు ఏమంటే వాయిదా వేయండి. సెటిల్మెంట్స్ అంటే ఏదైనా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఉంటాయి కదా, అవి కాస్త అవి మాత్రం వాయిదా వేయండి. అలాగే పెట్టుబడి విషయాన్ని మాత్రం జాగ్రత్త. అనవసరంగా మీరు పెట్టుబడి దేని మీద కూడా పెట్టొద్దు. కొన్ని విషయాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. అంటే కొన్ని విషయాల్లో కొన్ని పెద్ద వ్యవహారాలు అనుభవజ్ఞ సలహా తీసుకోండి. చిన్న విషయాలు ప్రాబ్లం లేదు, చిన్న విషయాలు మీరే సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. అలాగే పాత మిత్రులు కలుసుకుంటారు, వారితో సంభాషణ బాగుంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్తారు. అలాగే కొత్త వాళ్ళతో జాగ్రత్త. కొత్త వాళ్ళ పరిచయం అయితే వాళ్ళకి మీరు వాళ్ళని నమ్మి ధన విషయంలో కానీ, బంగారం విషయంలో కానీ, పత్రాల విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఈ మాసం అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, సాక్షాంతం చేయవద్దు. బ్రాహ్మణుని గురువుని దూషించవద్దు, పెద్దలను గౌరవించండి. ముఖ్యంగా ఏంటంటే మీరు బ్రాహ్మణుని గురువుని దూషించడం, వాళ్ళ మీద చెడు కామెంట్ చేయడం వల్ల వాళ్ళ ఆగ్రహానికి గురి అవుతారు. మీరు గురి అయితే మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మిమ్మల్ని భగవంతుడు రక్షించలేడు. ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా గురువు ఆగ్రహిస్తే భగవంతుడు కూడా ఏం చేయలేడు, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే సంతోషకరమైన వార్తలు వింటారు. కొన్ని సమస్యలు కూడా మీకు పరిష్కారం అవుతాయి. గతంలో పరిష్కారం కాని సమస్యలు కూడా పరిష్కారం అవడానికి అవకాశాలు కనిపిస్తాయి. అలాగే స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు, స్థిరాస్తి విషయంలో కొలుక్కొస్తారు. గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే పాత ఆగిపోయి గతంలో కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయి మళ్ళీ అది పునరుద్ధరణ చేసుకోవచ్చు, మీకు పర్వాలేదు. అలాగే దూర బంధువులు, స్నేహితులు, వాళ్ళతో సంభాషణ బాగుంటుంది, వాళ్ళతో ఉత్సాహంగా గడుపుతారు. అలాగే ఇందులో అంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, మిమ్మల్ని గుర్తిస్తారు, మీ స్కిల్ బయటపడుతుంది. అలాగే వృత్తిపరంగా కానీ మీరు ఒక మెట్టు ఎక్కుతారు, అంటే ఒక్కో స్టెప్ ఎక్కుతూ వస్తారు వృత్తిపరంగా. అలాగే మీకు మంచి అవకాశాలు వస్తాయి, వృత్తిపరంగా కూడా మంచి అవకాశాలు కూడా వస్తాయి. అవకాశాలు మీరు ఉపయోగించుకోండి. అలాగే ఇతర దేశం వెళ్ళే వరకు బాగుంది, అంటే చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ వెళ్ళే వరకు బాగుంది. అలాగే ఇతర దేశంలో ఉన్న వరకు కూడా బాగుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. రాజకీయ నాయకులకి బాగుందండి. కాకపోతే అంటే మీ మీద కాస్త ఈ మాసం నరఘోష నరపీడ ఉంటుందండి. అంటే మీకు తెలియని శత్రువులు ఉంటారు, అది చూసుకోండి అంతే. ఇంకా మిగతా విషయాలన్నీ బాగుంటాయి, మీకు మిగతా విషయాలన్నీ బాగుంటాయి. చక్కగా మీకు ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందండి.
రాజకీయ నాయకులకి ఈ రాశి వారికి మంచి గుర్తింపు వస్తుంది. అలాగా కొన్ని బాధ్యతలు కూడా పట్టవచ్చు మీరు. ఇక కళారంగం వారు అంటే సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి కూడా బాగుంది. మంచి అవకాశాలు వస్తాయి, సువర్ణ అవకాశాలు వస్తాయి. మీకు ఉపయోగించుకోండి అవకాశాన్ని. అలాగే మీకు అవార్డులు కూడా వస్తాయి, గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగులు కూడా చాలా బాగుంది. ఇంక్రిమెంట్లు వస్తాయి, శాలరీస్ పెరిగితే, గృహ మార్పు ఉంది, స్థల మార్పు ఉంది. పై అధికారులతో మన్ననలు పొందుతారు, మిమ్మల్ని ప్రశంసిస్తారు. పై అధికారులు తోటి సహోద్యోగులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. ఇక చదువుకునే విద్యార్థులు కూడా బాగుంది, చక్కగా చదువుతారు. ఏ విధమైన చెడు వ్యాపకాలు ఏమి ఉండవు. వివాహంగా అమ్మాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకోండి, తప్పకుండా మీకు వివాహ ప్రయత్నం సాగుతాయి. ఇకపోతే నేను చెప్పిన ఈ రాశి ఫలాలు గోచార ఫలాలు కేవలం మీకు ఒక 30-40% వరకు పనిచేస్తాయి. మిగతా 60% సుమారు మీకు మీ జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది. అంటే మీ జన్మజాతకం ఉన్న పరిస్థితి ఏంటి, మీ లగ్న చాట్ ఎలా ఉంది, దాని నుంచి ఉన్న గ్రహ పరిస్థితి ఏంటి, జరిగే దశ అంతర్దశ పరిస్థితి, దాన్ని బట్టి మీ యొక్క వ్యవహారాలు ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. కొంతమంది ఫోన్ చేస్తున్నారు చాలామంది, గురుగారు మీరు చెప్పినవి బాగున్నాయి, పరిహారాలు బాగున్నాయి, మాకు మంచి జరిగింది. కొంతమంది మాకు మీరు చెప్పినవి జరుగుతా లేదని జరగలేదన్నారు. ఎందుకంటే మీ యొక్క మరి జన్మజాతకం కూడా ఉంటుంది కదా. మీకు ఏమన్నా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీకు అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు తప్పకుండా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ రాశివారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే, ఈ కుంభరాశి వారు మీకు ఈ మాసం అంతా బాగుంటుంది. అది ఏమిటి అంటే, మీరు ఈ మాసం అంతా శివారాధన చేయండి, శివాలయాల అభిషేకం చేయించుకోండి. ముఖ్యంగా వీలైతే రుద్రాభిషేకం చేయించుకోండి. ముఖ్యంగా సోమవారం మార్నింగ్ 7:30 to 9, 7:30 to 9 గంటల మధ్యలో రావు కాలం. ఈ రావు కాలంలో మీరు శివాలయాల అభిషేకం చేయించుకోవడం, శివాలయంలో చండీ ప్రదక్షిణలు, అలాగే శివాలయంలో కూర్చొని చక్కగా ఓం నమః శివాయ మంత్రం చేసుకోవడం, అలాగే అయ్యగారికి స్వయంపాకం దానివ్వండి. సోమవారం రోజున ఏమో బియ్యం, ఉప్పు, పప్పు మీ యథాశక్తి దక్షిణ తాంబూలంతో ఇవ్వండి అయ్యగారికి. పక్కన అమ్మవారు ఉంటారు, అమ్మవారు కుంకుమ పూజ చేయించుకోండి చక్కగా. అలాగే ప్రతిరోజు కాలభైరవాష్టం చదువుకోండి. బహుళాష్టమి వస్తుంది, ఆ బహుళాష్టమి రోజు కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ కాలభైరవుడికి అభిషేకం చేయించుకోండి, లేదంటే శివాలయం చేయించుకోండి. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రం చదువుకోండి అమ్మ. ప్రతిరోజు విష్ణు సహస్రం చదువుకోండి, లేదా వినండి. అలాగే విష్ణాలయ దర్శనాలు చేసుకోండి. ఒక శనివారం శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ఏదైనా శనిక్షేత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారు. శనిక్షేత్రం ఉన్నాయి కదమ్మా, మాకు ఈస్ట్లో అయితే మందపల్లి ఉంది, లేదంటే హైదరాబాద్ అయితే వర్గలు ఉంది, ఇతర ప్రతి చోట ఉన్నాయి. అవకాశం ఉన్న తమిళనాడు కూడా శని క్షేత్రం ఉంది, వెళ్ళండి. లేదంటే షిరిడి శని సింగనాపూరు ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నవారు, అవకాశం లేనివారు ఇంకా మీ ఊళ్ళోనే శివాలయంలో నవగ్రహాల్లో శని భగవానికి వెళ్ళి చేయించుకోండి. ఇకపోతే గోవుకు ఆహారం పెట్టండి అమ్మా. గోవుకు ఆహారం గడ్డి పెట్టండి. పావురం ఉన్న ప్రదేశంలో జొన్నలు వేయండి. కాకులకి తీపి అన్నం పెట్టండి. పిచ్చుకలకు ధాన్యం వేయండి. అలాగే కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి. ముఖ్యంగా భిక్షగాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, బ్లైండ్ పర్సన్స్, గుడ్డివారు ఉంటారు కదమ్మా, వారికి తప్పనిసరిగా ఏ రోజైనా సరే కాస్త అన్నం పెట్టండి అమ్మా, లేదంటే బ్రెడ్ పెట్టండి, లేదా పండు ఇవ్వండి. ఏదో ఒకటి ఆకలిని కడుపు నింపండి. ఆకలితో ఆర్తిగా మీ దగ్గరికి వస్తే ఏదో ఒకటి ఆ సమయం ఏది ఉంటే అది ఇవ్వండి అమ్మా. కాస్త ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. అలాగే పారిశుద్ధ కార్మికులు ఉంటారు, వారికి కూడా కాస్త ఎంతో కొంత ధనాన్ని ఇచ్చి ఏదైనా పండ్ల పొలం ఇవ్వండి. ముఖ్యంగా మీకు పారిశుద్ధ కార్మికులు బుధవారం కానీ శనివారం కానీ కనిపిస్తే తప్పనిసరిగా ఎంతో కొంత వారి చేతిలో పెట్టి పండో ఫలం ఇవ్వండి, మర్చిపోవద్దు. అందువలన ఈ రాశివారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది.
మేలు జరుగుతుంది. టెన్షన్ పడవద్దు, కంగారు పడవద్దు. సర్వేజన సుఖనబంధు శుభవంతు స్వస్తి.